ఈ డబ్ల్యూ అనేటువంటి జబ్బుతో ఇప్పుడు మీరే కాదు, నేనే కాదు, ఈ ప్రపంచంలో 99.99 రికరింగ్ % ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డబ్ల్యూ డిసీజ్. సెల్ఫ్ టాక్ ఎండ్ అవ్వాలంటే ఏం కావాలి? ప్రిపరేషన్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. పాజిటివిటీని ఎవరైతే వెల్కమ్ 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 అని ప్రతి సెకండ్ని ఎవరైతే జీవితంలోకి వెల్కమ్ చేస్తారో వాడి జీవితం డబుల్ ఫర్ వండర్ఫుల్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఎవడైతే మనది అనేటువంటి దాంట్లో మా అంటే మా మసి, ఆ నిర్లక్ష్యం మసి బయటికి తీసేస్తాడో, నాది అనుకుంటాడో, వాడు మాత్రం బాగుపడతాడు. అందుకే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి వినికిడి, ప్రతి ప్రవర్తన, ప్రతి డీడ్ కూడా నెక్స్ట్ మినిట్ ని వెల్కమ్ పాజిటివ్ చేయగలిగితే వాటి పన్నటువంటి జబ్బుకు నువ్వు మందేసినట్లు లెక్కమైతే ఫ్రెండ్స్. అలాగే మన జీవితం కూడా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీరు బాగుంటారు, మీ భర్తతో, మీ పిల్లలతో మీరు చాలా ఆనందంగా ఉంటారు, మీ జీవితంలో స్థితికెళ్తారంటుంది. ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. ఫిజిక్స్ లో ఏం రావాలి, కెమిస్ట్రీ రావాలి, బయాలజీ, జియాలజీ, ఈ ఆలజీస్ అన్ని కూడా మనల్ని ముందుకు ఎంత తీసుకెళ్తావు కాదు. కానీ సంస్కారాలజీ అనేటువంటి ఒక సంస్కారం లేకపోతే మన జీవితం సర్వనాశనం. అంతరంగ ప్రపంచాన్ని ఎంత అందంగా ఉంచుకుంటున్నావా, ఎంత దరిద్రంగా ఉంచుకుంటున్నావో. రేపొద్దున నీ బిడ్డలు ఈ సమాజానికి చేటు కాకుండా ఈ సమాజానికి మార్గదర్శకులు కావాలంటే నువ్వు ఫస్ట్ రోల్ మోడల్గా తల్లి తండ్రిగా ఫండమెంటల్ గాడ్స్ వాళ్ళ కాళ్ళకి నిరంతరం దండం పెట్టుకుంటే నీ జీవితం జన్మ తీర్థాలు. ముఖ్యంగా మీ అందరికీ ఒక జబ్బుతో, ఇంకో జబ్బుతో మీరు బాధపడుతున్నారు. తల్లిదండ్రులకి సహాయం చేయకుండా సేవ చేయండి. తల్లి కష్టాన్ని గుర్తెరుగు, తండ్రి త్యాగాన్ని గుర్తెరుగు. జీవితంలో ఏ తప్పు నువ్వు చూడదు. అకార్డింగ్ టు APJ Abdul Kalam, who gives some hand in support to needy is a handsome person. You are my second lover అని చెప్పగలను. My first lover is my parent. చూడండి, if you are a lover you can love one or two, but if you are the love, నువ్వే ప్రేమమైతే ఈ ప్రపంచం మొత్తం. సెల్ఫ్ కంట్రోల్ ఎవరు ఉంటారో వాళ్ళ జీవితంలో పీక్స్కి వెళ్తారు. కూర్చొని సెల్ఫ్ కంట్రోల్. ఇతరుల పట్ల అణకువగా ఉండలేకపోవచ్చు, కానీ అణకువగా మాట్లాడాలి. మన అత్తమామలు, మన తల్లిదండ్రులు ఓల్డేజ్ హోముల్లో ఉండకూడదు. వాళ్ళు ఎప్పటికీ మన కనుసైగల్లో గోల్డేజ్ హోముల్లో ఉండాలి. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్ అనేటువంటి వాచ్ చేస్తుంటే నీ లైఫ్ మారిలాగా. ఎప్పుడు సృష్టి మారుతుంటే, ఎప్పుడు ఈ అందరూ చూసేటువంటి దృష్టి మారుతుందో అప్పుడు ఈ సృష్టి మొత్తం మారుతున్న విషయం మనం తెలుసుకో. నువ్వు ఆనందంగా ఉన్నాను, నేను ఆనంద స్వరూపిణిని, నేను ఆనందంగా ఉండడానికి పుట్టాను అని నిరంతరం నువ్వు రిమోట్ నీ దగ్గర ఉంచుకున్న రోజున నీ ఇమోషన్ ఎప్పుడు ఇంబ్యాలెన్స్ చేయలేడు. నీ ఇమోషన్ బ్యాలెన్స్ జీవితం కడుతావు. అంటే రియాక్ట్ అవ్వకూడదు. నో రియాక్షన్, ఓన్లీ రెస్పాన్స్. టెన్షన్, డిప్రెషన్, స్ట్రెస్, ప్రెషర్, ఫోర్స్, ఈ 5 పదాలు వాడతారు కదా. నెవర్ అలౌ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ బ్లడీ మౌత్స్. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి దానికి కూడా నువ్వు వెంటనే రియాక్ట్ అయిపోకు, జస్ట్ రెస్పాండ్ అవ్వండి. రియల్ హ్యాపీనెస్ ఎక్కడుంది? పక్కవారి కన్నీరు తొడవడంలో ఉంది. ప్లీజ్ కొంతమంది కన్నీరు తొడవండి. ప్రేమగా ఆలోచించండి, ప్రేమగా మాట్లాడండి, ప్లీజ్ ప్రేమగా ఉండండి. 4 ఏళ్లని ఇంజనీరింగ్ ఉంటుంది, ఆ ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తే నీకు మిగతా ప్రతి పైసా ఖర్చు వీ లాసా ఫౌండేషన్ విల్ డూ ఇట్. నువ్వు దానికోసం వరి కాకని చెప్తాను. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.